హాయ్ అండి, వెల్కమ్ టు హసీస్ హెవెన్. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు స్పైసీ మటన్ దమ్ బిర్యానీ ట్రెడిషనల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కే వరకు పెట్టుకుని దాంట్లో 5 ఆనియన్స్ వేసుకుందాం. 5 ఆనియన్ స్లైసెస్ వేసుకుందాం. నేను ఇక్కడ 1 kg ఆఫ్ మటన్ తీసుకున్నాను గైస్. సో దానికోసమని పెద్ద ఆనియన్స్ 5 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని కొంచెం మగ్గ పెట్టుకుందాం ఒక 5 to 10 minutes. దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కల్లుప్పు, కొంచెం ఆనియన్స్ తొందరగా మగ్గడానికి. ఇలా ఒకసారి కలుపుకొని దీన్ని సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం ఒకసారి కలుపుకుందాం. ఇంతలోగా నేను 1 kg ఆఫ్ మటన్ తీసుకుంటున్నానండి. దానికోసమని 1 kg ఆఫ్ రైస్ తీసుకుంటున్నా. దాన్ని నానబెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అయ్యి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది. సో దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసాను. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం దీంట్లో వేస్తున్నానండి. నేను ఆల్రెడీ మటన్ని 4 hours మ్యారినేట్ చేసి పెట్టాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, పెరుగు, నిమ్మరసం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసి కలుపుకుని ఒక 4 hours మంచిగా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మీ దగ్గర అంత టైం లేదు మ్యారినేట్ చేసుకోవడానికి అంటే మీరు ఒక 1/2 hour అయినా మ్యారినేట్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో మీకు పీస్ అన్నది మంచిగా కుక్ అవుతుంది, సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది దాంట్లో. సో దీంట్లో ఉన్న గ్రేవీ అదిను దాంట్లో వేసుకుంటున్నా. మొత్తం మనకి ఒకసారి స్లోగా కలుపుకుందామండి. నేను ఇక్కడ 1 kg ఆఫ్ మటన్ తీసుకున్నానండి. 1 kg ఆఫ్ మటన్ని 1 kg ఆఫ్ మటన్కి నాకు 6 to 7 పీసెస్ వచ్చినాయి. ఒక్క పీసు నేను 100 grams పీస్ కొట్టించానండి. సో అందుకే నాకు 6 to 7 పీసెస్ వచ్చినాయి. దీన్ని ఒకసారి కలుపుకుని ఒక 2 minutes లిడ్ పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారండి అలా ఆయిల్ తేలుతుందో పైకి. దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం. కింద నుంచి పైకి ఒకసారి మంచిగా కలుపుకుని పీస్ అంతటి నేను విడిపోకుండా, అంటే కొంచెం మనకి పెద్ద పీస్ ఉంది కదండి, సో అది ఇది అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా పీస్ని కలుపుకుందాం. ఇలా మెల్లగా పీస్ అంతటిని కలుపుకుందాం. అండ్ నేను ఇక్కడ లేత మటన్ తీసుకుంటున్నానండి. సో అంటే మనకి లేత మటన్కి ముదర మటన్కి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ముదర మటన్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, లేకపోతే కొంచెం పేల్ వైట్లో ఉంటుంది. సో ఇక్కడ కొంచెం నేనైతే 4 glasses ఆఫ్ వాటర్ వేసానండి. చిన్న గ్లాసెస్, స్మాల్ టీ సైజ్ గ్లాసెస్ది 4 glasses ఆఫ్ వాటర్ వేసి ఇవి కుక్ చేసుకుందాం. దీంట్లో మొత్తం ఒకసారి అంతా కలిపేసి దీన్ని ఒక 5 whistles వరకు పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. దీంట్లో కొత్తిమీర వేసేసి కావాలంటే మన దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. బట్ ఇప్పుడు నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు, సో అందుకే నేను ఓన్లీ కొత్తిమీర వేసాను. సో ప్రెషర్ కుక్కర్కి విజిల్ పెట్టుకుని 5 whistles వరకు వేయించుకుంటాం. లేత మటన్ కాబట్టి 5 whistles సరిపోతుందండి. లేదు కొంచెం ముదర మటన్ అయితే 6 whistles వేసుకోవచ్చు. మనం ఇందాక రైస్ నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు రైస్ కోసం వాటర్ పెట్టుకుంటున్నాను.
బాయిల్ చేసుకోవడానికి. దీంట్లో హోల్ గరం మసాలా, లవంగ, చెక్క, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, అనాస పువ్వు, కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుంటున్నానండి. వీటన్నిటిని ఒక్కసారి కలిపి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒకసారి. దీంట్లో అండ్ లిటిల్ బిట్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. బికాజ్ అది మరీ రైస్ అంతా పేలుగా అయిపోతుంది, మనకి ఫ్లేవర్ఫుల్గా ఉండదు, లైక్ ఏదో వైట్ రైస్ వేసుకున్నట్లు ఉంటుంది. అందుకే లైట్గా కొంచెం ఆ మసాలా టచ్ అన్నది ఇవ్వాలని దీంట్లో ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీన్ని ఒక్కసారి మంచిగా కలిపి పెట్టుకుందాం. చూడండి, మనకి ఇక్కడ రోలింగ్ బాయిలింగ్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం సిమ్ చేసుకుందాం. ఇలా వచ్చిన సిమ్ చేసుకుంటే ఒక 5 minutesకి మనకి వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఇలా చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది. దీంట్లో మనం ఏదైతే సోక్ చేసి పెట్టుకున్నామో ఆ బాస్మతి రైస్ వేసుకుందాం. నేను సోక్ చేసేటప్పుడు దీంట్లో కొంచెం గీ కానీ లేకపోతే కొంచెం ఆయిల్ కానీ వేసానండి. ఇలా వేస్తే ఏంటంటే మనకి ఏదైతే రైస్ ఉంటుందో ఆ రైస్ విరగదు అండ్ మనం స్ట్రెయిన్ చేసేటప్పుడు పలుకులుగా వస్తుంది. సో అందుకే ఇలా దీంట్లో కొంచెం నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసేసానండి. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాం. దీన్ని ఒకసారి మంచిగా కింద నుంచి పై వరకు కలుపుకుందాము. కలుపుకుని ఒకసారి టేస్ట్ చూసుకుందామండి. ఇంతలోకి మనం కుక్కర్ పెట్టాం కదా, విజిల్స్ అయింది, అది ఒకసారి చూసుకుందాం మటన్ ఎంతవరకు ఉడికిందో. చూడండి, మొత్తం ఆయిల్ తేలి మనకి చూడగానే తెలుస్తుంది మటన్ ఫుల్గా ఉడికిపోయిందండి. ఎక్కడికక్కడ పీస్గా చూడండి. ఇలా మనకు ఆల్రెడీ మనం 4 glasses ఆఫ్ వాటర్ వేసాం కాబట్టి వాటర్ కొంచెం ఉంటుందండి. వాటర్ ఇలా వేసుకోవడం వల్ల ఎందుకంటే మనకి డబల్ మసాలాలా వస్తుంది. నేను చెప్పే ఈ ట్రెడిషనల్ స్టైల్ ఏంటంటే డబల్ మసాలా. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుని కలుపుకోవడం కన్నా ఇలా చేసుకుంటే డబల్ మసాలా లాగా వస్తుంది. మనకు ఇంతకీ కావాలంటే దీన్ని తీసి గ్రేవీలా కూడా వాడుకోవచ్చు. కొంచెం ఇలా అయిన తర్వాత చూడండి, మనకి రైస్ ఆల్మోస్ట్ 80% ఉడికింది. మొత్తం 80% ఉడికిపోయిందండి. దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం ఒక దాంట్లోకి. మొత్తం కొంచెం వాటర్ లేకుండా మెల్లగా స్ట్రెయిన్ చేసుకుందాం. ఆవిర్లు వస్తున్నాయి. కొంచెం మెల్లగా దీన్ని వాటర్ ఇంకిపోయే వరకు కొంచెం స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా ఇంతలోగా మనం ఇంకొక కడాయి పెట్టుకుని దమ్ పెట్టుకుందామండి. దీంట్లో ఫస్ట్ కొంచెం గీ వేస్తున్నా ఫ్లేవర్ కోసం. గీ వేసాక గీ కొంచెం వేడెక్కాలండి. కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఏదైతే మనం ప్రిపేర్ చేసామో మటన్ కర్రీ అది లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3 pieces వేస్తున్నానండి కింద లేయరింగ్గా. ఇలా 3 pieces వేసేసి కొంచెం దాంట్లో గ్రేవీ వేస్తాను. అలా 3 pieces వేసేసుకొని మనం ఇప్పుడు దీంట్లో కొంచెం గ్రేవీ వేసుకుందాం కిందంతా. చూడండి, ఇలా వేస్తే ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదండి, డబల్ మసాలాలా ప్రిపేర్ అవుతుంది. మనకి మసాలాకి మసాలా ఉంటుంది, ఫ్లేవర్కి ఫ్లేవరు ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మరీ ఇప్పుడు మనం రెస్టారెంట్స్లో కొనుక్కుంటాం మసాలా. కొంతమంది సింగిల్ మసాలా తీసుకుంటారు, కొంతమంది డబల్ మసాలా తీసుకుంటారు. బట్ మనకు కలుపుకోవడానికి కూడా కొంచెం మసాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా దీని మీద ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. మొత్తం కింద వేసిన ఈ మటన్ అంతా కవర్ అయ్యే వరకు దానిపైన రైస్ చల్లుకుందాం. ఇలా రైస్ చూసారా గైస్, ఎంత పొడిగా వచ్చినాయో రైస్. ఇలా మొత్తం అంతా మనం వేసుకున్న కర్రీ అంతా కవర్ అయ్యేలాగా రైస్ వేసుకుందాం.
మొత్తం రైస్ విడిపోకుండా మెల్లగా వేసుకుందామండి. మళ్ళీ రైస్ విడిపోతే అది మెత్తగా జావలా అయిపోతుంది. సో చూసి కొంచెం మెల్లగా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నానండి నేను. దీని మీద మళ్ళీ మిగతా ఏదైతే మనకి ఇక్కడ కర్రీ ఉందో ఆ కర్రీ వేసుకుందాం. ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేయగలరు. ఈజీ ప్రాసెస్, షార్ట్ అండ్ సింపుల్ ప్రాసెస్. దీంట్లో ఇలా పైన మిగిలిన కర్రీ అంతా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కర్రీ అంతా వేసుకుని ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ అంతా వేసుకుందాం. మిగిలిన రైస్ మన దగ్గర చూడండి, ఇలా ఇలా మొత్తం అంతా పైన రైస్ వేసుకుందాం. దీంట్లో ఇంకా కొంచెం రైస్ ఉండిపోయిందండి, అది తీసుకుని వేసుకుందాం. మొత్తం ఇలా రైస్ అంతా కవర్ అయ్యేలాగా, కర్రీ అంతా కవర్ అయ్యేలాగా రైస్ వేసుకుందాం దీంట్లో. యా, అయిపోయిందండి. దీని మీద కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర, మొత్తం కొత్తిమీర అంతా జల్లుకుందాం. దీంట్లో నేను ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నానండి. ఇట్స్ టోటల్లీ ఆప్షనల్. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో కలర్స్ యూస్ చేస్తున్నానండి. ఇలా మొత్తం అంతా వేసుకుని దీని మీద ఇంకా లిడ్ పెట్టుకుందాం. ఇందాక మనం వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాం కదండి, రైస్ ఏదైతే బాయిల్ చేసామో ఆ రైస్ వాటర్ దీని మీద బరువుకి దమ్ పెడుతున్నాను నేను. దమ్ అంటే కింద మనం పెనం పెట్టి అలా పెట్టనవసరం లేదండి, ఇలా కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు చూడండి ద ఫైనల్ రిజల్ట్. అబ్బబ్బబ్బా, చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందో. దీనికి నేను కాంబినేషన్గా చికెన్ సెమీ గ్రేవీ చేశానండి, కలుపుకోవడానికి కొంచెం తినడానికి. అండ్ ఇందాక చెప్పాను కదండి, కర్రీ తీసుకుని కూడా తినొచ్చు మనం, సెపరేట్గా గ్రేవీలా పెట్టుకోవచ్చు అని. ఆ కర్రీ కొంచెం తీసాను. అండ్ రైతా. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఒక్కొక్క లేయర్ తీస్తే చూడండి, డబల్ మసాలా, మసాలాకి మసాలా ఉంది, పీస్కి పీస్ కూడా మంచిగా వచ్చింది, కింద అడుగు కూడా అంటలేదు. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సి, యూ కెన్ సీ మసాలా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా మసాలా వేసుకుంటే. మనం ఎక్కువ ఆనియన్స్ వేసేసుకోక్కర్లేదు, ఎక్కువసేపు హడావిడి చేయక్కర్లేదు, షార్ట్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే. దీంట్లో కాంబినేషన్గా చేసిన చికెన్ సెమీ గ్రేవీ ఇది కొంచెం వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసి కొంచెం వేసుకుని ఇందాక చేసి పెట్టుకున్న కర్రీ చూడండి. ఎమ్మీ ఎమ్మీ స్పైసీ మటన్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.